నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు జీవితం గురించి మనకు తెలుసు. అతడు ఒక గొర్రెలు కాసుకునేవాడు. అక్కడి నుంచి దేవుడు అతన్ని ప్రేమించాడు. ప్రేమించి గొర్రెల కాపరిని రాజుగా అభిషేకించమని సమూయేలును పంపించాడు. హల్లెలూయా. సమూయేలు వెళ్ళి తైలపు కొమ్ము తీసుకొని ఆ నూనెను అతని తల మీద పోసి నీవు ఇక రాజువి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజువి అన్న తర్వాత ఇశ్రాయేల్ రాజ్యంలో ఒక శ్రమ వచ్చింది. గొలియాతు లేశాడు ఫిలిస్తీ దేశంలో. అతను సవాల్ విసురుతున్నాడు, మీ రాజ్యంలో ఎవరైనా నన్ను జయిస్తే మేమందరం మీకు దాసులమవుతాం అన్నాడు. అతని యొక్క ఎత్తు పొడుగు చూసి ఎవరు కూడా ముందుకు వెళ్ళట్లా. ఎవరు వెళ్ళట్లా ముందుకి. సౌలు రాజు వెళ్ళట్లా, సైన్యాధిపతులు వెళ్ళట్లా, ఆఖరికి దావీదు యొక్క అన్నలు వెళ్ళట్లా. అందరూ కూడా గుడారాల్లో బిక్కుబిక్కుమని ఉన్నారు. కానీ దావీదు 16 ఏళ్ళు. ఏంటండి చెప్పండి, 16 ఏళ్ళు. అన్నలకి క్యారేజ్ ఇచ్చిరమ్మని తండ్రి చెప్పాడు. చూడండి ఎంత విచిత్రం అంటే, ముందుగే ఆ కొన్ని ముందు రోజులే సమూయేలు ప్రవక్త వచ్చి నూనె పోసి నువ్వు రాజువి అని అంటే అది ఏమైపోయిందో ఏమో కానీ ఆ తండ్రి అంటున్నాడు, నువ్వు వెళ్ళి క్యారేజ్ ఇచ్చిరా పోరా అన్నలకి అన్నాడు. క్యారేజ్ తీసుకొని బయలుదేరాడు. వచ్చి చూస్తే ఇక్కడ ఏంటి, అక్కడేమో గొలియాత్ ఏమో ప్రగల్భాలు పలుకుతున్నాడు, ఇక్కడేమో అందరూ వణికిపోతా ఉన్నారు. ఏంటయ్యా ఏంటి సంగతి అని అడిగితే, నీకెందుకు లేదా కాముగుండు అన్నారంట అన్నలు. మళ్ళీ అడిగితే అదిగో అతను సవాలు విసురుతున్నాడు అని అంటున్నాడు. అంతలో సౌలు రాజు అంటాడు, ఇదిగో అతను జయించిన వానికి నేను నా రాజ్యంలో సగం భాగం ఇస్తాను, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదుక అందరూ ఆగిపోయారు కానీ దావీదు మాత్రం వెళ్తున్నాడు. ఏంటండి దావీదుకి ఎంత ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది? దావీదు అంత ధైర్యంగా వెళ్తున్నాడు. దావీదు యుద్ధం చేయగలని వెళ్తున్నాడా? దావీదు గొలియాతును చంపగలను అని వెళ్తున్నాడా, లేకపోతే చంపుతానో లేదో అని వెళ్తున్నాడా? చెప్పండి అమ్మా. చంపగలను. ఎలాగా? నా దేవుడు నా చేత అతన్ని చంపిస్తాడు. ఎవరి ధైర్యం ఇది? దాన్ని విశ్వాసము అని అంటాం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు గట్టి కొట్టాలి. చంపేశాడు, తల తీసేసి అవతల పడేశాడు, తల తీసుకుని వచ్చాడు. సౌలు రాజు చాలా సంతోషపడ్డాడు. బలా నమ్మకమైన వాడు అన్నాడు. యుద్ధం అయిపోయింది, ఊర్లోకి వెళ్తున్నారు. అందరూ అంటారంట, సౌలు రాజా నీకు 1000 స్తోత్రాలు అన్నారట. ఎన్ని స్తోత్రాలు? దావీదుకి 10,000 అని అన్నారట. ఎన్ని? అనగానే సౌలులో దురాత్మ వచ్చి దూరింది. సౌలులో ఏం దూరిందండి? దూరగానే ఇక సౌలు ఆ రోజు నుంచి దావీదును చంపాలి. ఏం చేయాలి? దావీదుని తరుముతున్నాడు. ఇక ఈట విసిరాడు, దావీదు తప్పించుకున్నాడు. ఆ తర్వాత దావీదుని చంపడానికి సిద్ధం చేసి సేవకులు పంపిస్తే యోనాతాను అంటున్నాడు, వద్దు దావీదు మనకు మేలు చేశాడు కదా, ఎలా చంపుతాం అని అన్నాడు. సరే అప్పుడు విరమించుకున్నాడు. అలాగా సౌలు దావీదును తరుముతూనే ఉన్నాడు. ఎన్నిసార్లు అంటే 9 సార్లు తరిమాడు. ఎన్నిసార్లు చెప్పండి? 9 సార్లు కూడా దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా కొట్టాలండి. ఒక పక్కనేమో ఆయన కూతుర్నే చేసుకున్నాడండి. ఏమంటారంటే అల్లుడు అంటారు. హల్లెలూయా. అల్లుడేగా.
సౌలు అల్లుడనే కనికరం లేకుండా సౌలు దావీదును తరుముతుంటే దావీదు మాత్రం మామ మీద ప్రేమతో ఆ చేతికి వచ్చినా కూడా సౌలుని చంపకుండా విడిచిపెట్టాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. అంటే దేవుని బిడ్డలారా, దావీదు యొక్క హృదయము దేని మీద ఆధారపడిందంటే దేవుని కృప మీద ఆధారపడింది. ఆమేన్. ఈరోజు ఇక్కడ చదువుతున్న మాట ఏంటంటే, నేనైతే ఏమంటున్నాడు? నేనైతే ఏం చేస్తాడంట? నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ కృపయందు అనండి, నీ కృపయందు అనండి. దావీదును తరుముతున్న శత్రువు సౌలైతే ఈరోజు మన జీవితాల్లో కూడా మనల్ని తరుముతున్న వాడు శత్రువు, అపవాది. ఏదో ఒక రూపముగా అపవాది మన కుటుంబాల్లో జొరగబడి, లేకపోతే మన యొక్క శరీరాల్లో జొరబడి, లేకపోతే మన యొక్క ఇంటిలో జొరబడి, లేకపోతే మన యొక్క ఆత్మీయ జీవితంలో జొరబడి వాడు ఏం చేస్తుంటాడు? తరుముతుంటాడు. ఎందుకు తరుముతాడు వాడు? పాడు చేయడానికి, దొంగిలించడానికి, హత్య చేయడానికి, దొంగ దోచుకోవడానికే వస్తాడు, మంచి చేయడానికి రాడు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? అపవాది తరుముతున్నాడు ఈరోజు క్రైస్తవ జనాంగాన్ని. క్రైస్తవ జనాంగం ఇప్పుడు ఏం చేయాలి? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అతను అంటాడు, నేనైతే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయ్యా, ఈ పక్కన వాళ్ళతో నాకొద్దు బాబు, వాళ్ళతో ఈ పక్కన వాళ్ళతో నాకొద్దు బాబు, ఇంటి ఎదురు వాళ్ళతో నాకొద్దు బాబు, నేనైతే. ఆమేన్ చెప్పండి. నీ భర్త గురించి కాదు, నీ ఇంటి పక్కన వాళ్ళ నుంచి కాదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, నేనైతే ఏమనాలి? నేనైతే. నీ కృపనందు దేవా, నీ కృపనందు నమ్మకం ఉంచాను. హల్లెలూయా. నీ కృపనందు. ఆయన కృప ఎంత గొప్పదంటే, దేవుడి కృప ఎంత గొప్పదంటే తనని ప్రేమించే వారిని చెయ్యి విడిచిపెట్టదు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. దేవునికి స్తోత్రం. ఎంతగా ఆయన తన కృపలో వారిని భద్రపరుస్తారంటే, ఆయన అంటాడు, గ్రద్ద రెక్కల మీద ఎత్తుకొని ఎలాగైతే అలాగ మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను. దేవునికి స్తోత్రం. ఆపదల్లో నుండి అలాగ మిమ్మల్ని కాపాడుతాను, కష్టములలో నుండి అలాగ మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. ఎందుకంటే మీరు నన్ను నమ్మారు కాబట్టి. హల్లెలూయా. మీరు నన్ను నమ్మారు. దావీదు నమ్మాడు. దావీదు దేవుణ్ణి నమ్మాడు కాబట్టి సౌలు ఎన్నిసార్లు దావీదు మీద యుద్ధానికి వస్తున్నా, చంపాలని వస్తున్నా, దావీదు దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ప్రతిసారి సౌలు చేతిలో చిక్కకుండా దావీదుని దేవుడే కాపాడాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా. దేవునికి ఇస్తాం, గట్టిగా కొట్టాల. ఈరోజు కూడా అపవాది ఎప్పుడు ఎవరిని మిరుగుదునా అని వాడు కూడా ఏం చేస్తే తిరుగులాడుతుంటాడు. వాడు ఖచ్చితంగా తిరుగులాడుతుంటాడు. ఆఖరికి యేసు ప్రభు ప్రక్కన ఉన్న శిష్యుడైన పేతురు దగ్గరికి వచ్చాడు. ఎలాగైనా యేసు ప్రభుకి సిలువ వేయబడకూడదు. హల్లెలూయా. పేతురు అంటున్నాడు యేసు ప్రభుని ఏమని అంటే, నీకు ఇది దూరమగును గాక. ఏది? నువ్వు సిలువ వేయబడ్డం, ఇదంతా జరగకూడదు అని. వెంటనే యేసు ప్రభు, సాతానా నా వెనకకు పొమ్ము. ఎందుకు? దేవుడి పనిని పాడు చేయడానికి సాతాను వస్తాడు. దేవుని బిడ్డల్ని పాడు చేయడానికి సాతాను వస్తాడు. దేవుని చిత్తముని పాడు చేయడానికి సాతాను తరుముతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు గుర్తు చేసుకోండి, మన నమ్మకము మన యేసయ్యా. ఆమేన్. మన నమ్మకం మన యేసయ్యా. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంటుంది, రైతు చూడండి, పొలంలోకి వెళ్తాడు, ఆ వర్షం వచ్చే సమయం ఏదో తెలుసు. ఆ సమయానికి ఏం చేస్తాడంటే, వర్షం వచ్చేదాకా ఎదురు చూస్తాడా? ఈ సమయంలో వర్షం వచ్చిద్ది అని చెప్పి చక్కగా నేలంతా దున్నుకొని విత్తనాలు వేసుకొని ఎదురు చూస్తుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా కాకుండా
వర్షం వచ్చినప్పుడు వేద్దామని అంటాడా? అండు. ఒక రైతు కూడా నమ్మకం ఉంటుంది, తను చేసే పనిలో ఒక నమ్మకం ఉంటుంది, ఎప్పుడు ఏది చేయాలో అతనికి తెలుసు. అలాగే ఒక హాస్పిటల్లో ఆ గర్భిణి లోపలికి సర్జరీకో లేకపోతే డెలివరీకో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే ఆ బయట తల్లి నమ్మిద్ది ఏమని, ఖచ్చితంగా డాక్టర్ గారు నా కూతురికి సుఖప్రసవం చేస్తాడు, తల్లికి బిడ్డకి క్షేమం ఉంటుంది అని నమ్మి తన బిడ్డని ఏం చేస్తుంది, ఆపరేషన్ థియేటర్లోకి పంపిస్తుంది. ఆపరేషన్ జరిగేటప్పుడు చూసిద్దా? చూడదు. కానీ నమ్మి ఏం చేసింది, బయట నిలబడిద్ది, ప్రార్థన చేసుకుంటుంటుంది, దేవా నీ మీద మేము ఆధారపడి ఉన్నాం ప్రభువా, నీవు కార్యం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటుంది. అంటే ముందే నమ్ముతుంది, కార్యము జరగక ముందే నమ్ముతుంది. నమ్మకం అంటే ఏంటి తెలుసా? కార్యము జరగక ముందే నమ్మటము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాలి, గట్టిగా. కార్యము జరగక ముందే నమ్మటం. రైతు కూడా ఆ దుక్కి దున్ని లేకపోతే ఆ యొక్క విత్తనాలు వేసి ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తాడు. ఏమని? దేవా మేము పని చేసాము నాయన, నీ పని నువ్వు చెయ్యి. మా పని మేము చేసాం, నీ పని నువ్వు చెయ్యి. మేము నమ్ముతున్నాం ప్రభువా, స్తోత్రం, హల్లెలూయా. మీరు దేవుడి యందు విశ్వాసం ఉంచితే ఏం జరుగుద్దంటే, ఎవరికి ఏమైనా జరిగితే జరుగుద్దేమో, కానీ నీవు వేసిన పంట మాత్రం దేవుడు నీకు దిగుబడిని నూరంతలుగా ఇచ్చునుగాక. ఆమేన్. ఎవరికి ఏమైనా జరుగుతుందో తెలియదు, కానీ నీ బిడ్డ క్షేమముగా హాస్పిటల్లో నుంచి వచ్చునుగాక. గట్టిగా చెప్పండి అమ్మా. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు ఎవరంటే ఆయన చెయ్యి విడిచిపెట్టని దేవుడు. ఆయన తన బిడ్డలని చెయ్యి విడిచిపెట్టనని వాగ్దానము చేశాడు. తనను నమ్మినటువంటి వారికి ఆయన ఆపన్న హస్తాన్ని ఇస్తానన్నాడు, ఆయన దక్షిణ హస్తాన్ని ఇస్తానన్నాడు, ఆయన తోడుగా ఉంటానన్నాడు, ఆయన సహాయము చేస్తానంటున్నాడు. నువ్వు దిగులు పడవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పిన నా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతోమంది భక్తుల జీవితాల్లో ఆయన కార్యములు చేసి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కార్యము జరగక ముందే నీవు నమ్మకం ఉంచు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా గట్టిగా కొట్టాల. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను నమ్ముతున్నాను, నా యేసయ్య నా జీవితంలో కార్యము చేస్తాడని నేను నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నాను, నేనేదైతే తలుస్తున్నానో నా దేవుడు ఆ కార్యాన్ని నా జీవితంలో చేస్తాడని నేను నమ్ముతున్నాను. అందుకని ఏం చేయాలంట, దేవుణ్ణి నిజంగా నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంట, పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తారట. హల్లెలూయా. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. కాబట్టి సంతోషం ఎక్కడుంది? దేవునిలో ఉంది. పరిస్థితులను చూస్తే సంతోషం వచ్చిద్దా? కష్టాలు చూస్తే సంతోషం వచ్చిద్దా? అనారోగ్యం చూస్తే సంతోషం వచ్చిద్దా? రాదు. అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా కష్టాలు చూడకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా జరిగినటువంటి వాటిని చూడకూడదు. హల్లెలూయా. ఆ వాటిల్లో నుంచి విడిపించి తప్పించే వాని వైపు చూసి
పాటలు పాడాలి. హల్లెలూయా. ఏం చేయాలి? అందుకని నీ సంతోషము ఎక్కడుండాలి? నాటబడినదై ఉండాలి. ఎక్కడ? నాటబడాలి. నీ సంతోషము దేవునిలో నాటబడాలి. నీ సంతోషము దేవునిలో నాటబడుతున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఫలాలను ఇస్తుంది. అందుకని దేవుని నమ్మడం అంటే అంత ఈజీ కాదు. హల్లెలూయా. దేవుని నమ్మడం అంటే ఏంటి? దేవుని నమ్మడం అంటే ఆ ఊరికనే కాదు. దేవుని నమ్మడం అంటే నీ కష్టాలను చూడకుండా దేవునిలో సంతోషించడమే దేవునిలో నమ్మడం అంటే. ఆమేన్. నీ కష్టాల వైపు నువ్వు చూడకుండా దేవునిలో సంతోషిస్తూ పాటలు పాడుతున్నావంటే అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడే నీ సమస్యలను తీర్చును. ఆమేన్. అందుకనే దేవుని పాటలు పాడుకోండి అయ్యా అని ఎంతోమంది భక్తులు పాటలు రాశారు. ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. ఎందుకు రాస్తున్నారు అంటే మనము దేవునిలో సంతోషించడానికి మనము సిద్ధపడాలి. పాటలు పాడుతూ ఎప్పుడైతే దేవుని స్తుతిస్తుంటామో దేవుడు తన కార్యము మన పట్ల జరిగిస్తుంటాడు. అందుకనే దావీదును దేవుడు అన్నాడు, ఇతడు నా హృదయానుసారుడు. హల్లెలూయా. ఎందుకని? దావీదంట చక్కగా పాటలు పాడుకునేవాడంట. హల్లెలూయా. పాటలు రాసేవాడు, కీర్తనలు రాసేవాడు, పాటలు పాడుకునేవాడు. ఈరోజు దేవుని బిడ్డ నువ్వు అర్థం చేసుకోవాలి. పాటలు పాడడం అంటే ఎవడు పాడతాడులే పాటలు, ఆ పాస్టర్ గారు పాడతారులే, మేము పాడంలే. ఇది పాస్టర్ గారు పాడేదానికి మీరు పాడకపోయేదానికి కాదు. పాటలు మీరు నేర్చుకోవడం వలన మీ జీవితంలో కార్యాలు జరగబోతున్నాయి. ఆమేన్. నమ్మిన వారు గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమపరచు. అందుకని పాటలు పాడుతూ ఆ చెరసాల్లో కూడా పౌలు శీలను బంధించినప్పుడు ఆ బంధకాలు చూడట్లే వాళ్ళు, ఆ శ్రమ చూడట్లే వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఇక్కడ చూస్తే దావీదు ఏం చేస్తున్నాడు? సౌలు తరుగుతుంటే దేవుడి మీద భారం వేసి, దేవా నీ వైపే చూస్తున్నాను, నేనైతే నీ కృపయందే నమ్మకం ఉంచి ఉన్నానయ్యా అంటున్నాడు. దేవుని బిడ్డ ఈరోజు ఒకవేళ మన నమ్మకం తప్పిపోతుందా? మన నమ్మకం ఎక్కడైనా తప్పిపోయి దిగులు పడి కూర్చున్నామా, నిరాశపడి కూర్చున్నామా? మనం అపవాది చేతిలో పడిపోయాం, సాతాను చేతిలో పడిపోయాం. యేసుక్రీస్తు ప్రభు తన వాక్యములో ఎన్నోసార్లు శిష్యులతో అంటాడు, భయపడద్దు భయపడద్దు అని అంటుంటాడు. ఎందుకంటే భయపడితే నువ్వు దేవుని యొక్క కృపలో నుంచి తొలగిపోతావు. భయపడితే దేవుడి కృపలో నువ్వు నిలబడలేవు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, నేను ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాను. నేను పిరికివాడిగా ఉండడానికి నిన్ను కనలేదు, నేను నిన్ను శక్తివంతుడిగా ఉండడానికి పిలిచాను. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపడతాం, దేవుని మహిమపడతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అందుకని బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు దేవుడు తెలియజేశాడు. భక్తుల జీవితంలో కొంతమందికి వచ్చిన కష్టాలను చూపించాడు, రాసిచ్చాడు. కొంతమంది పాపం చేస్తే వారి జీవితంలో ఎలాంటి నష్టాలు వచ్చినాయో రాసి చూపించాడు. కొంతమంది దేవుడి మాట వింటే వారి జీవితంలో ఎలా మేలు పొందారో సమస్తమును బైబిల్ గ్రంథంలో రాశాడు. ఎందుకు రాశాడు తెలుసా? వాటిని చూసి నువ్వు జ్ఞానము నేర్చుకుంటావని. హల్లెలూయా. పాపం నేర్చుకుంటావని కాదు. ఏం నేర్చుకుంటావని? జ్ఞానము. ఇక్కడ ఇతను తప్పు చేశాడు కాబట్టి ఇతను ఇలా శిక్షింపబడ్డాడు, కాబట్టి నేను ఆ తప్పు చేయకూడదు. ఓహో, ఇతను పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించాడు కాబట్టి దేవుని కృపను పొందాడు, కాబట్టి నేను కూడా పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించాలి. అందుకని దావీదు ఎంత ధైర్యంగా చెప్తాడంటే విశ్వాసంగా, నేనైతే దేవుని కృపను నమ్ముచున్నాను. హల్లెలూయా. ఏంటంటే ఆ కృప, ఆయన నా చెయ్యి విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆయన నా చెయ్యి విడిచిపెట్టాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి ఏమైందో నాకు తెలియదు, ఏ స్థితిలో నువ్వు వచ్చావో నాకు తెలియదు. కానీ నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావు, ప్రార్థన చేస్తున్నావు. కానీ నువ్వు ఎప్పుడైతే నిరాశపడ్డావా, నిరుత్సాహపడ్డావా, ఏం ప్రార్థనలే, ఏం పాస్టర్లే అన్నావా, సాతాను నీలోకి జొరబడిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
సాతాను నీలోకి జొరబడితే ఏమైపోతావు? చిన్నగా నువ్వు నామకార్థ క్రైస్తవుడు అయిపోతావు. ఏ క్రైస్తవుడు చెప్పండి? అంటే పేరుకు క్రైస్తవుడు కానీ ప్రార్థన, పేరుకు క్రైస్తవుడు కానీ చర్చికి, పేరుకు క్రైస్తవుడు కానీ బైబిలు ఏం చేయడు? బైబిల్ చదవడు, ప్రార్థన చేయడు, చర్చికి రాడు. అంటే పేరుకు క్రైస్తవుడుగా ఉంటాడు. అందుకని దేవుడి వాక్యం అంటుంది ప్రకటన గ్రంథములో, ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి అమ్మా. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ ఏమంటున్నాడు? నీవు మృతుడవే. క్రైస్తవుడు అని చెప్తున్నావు కానీ నువ్వు మృతుడివే. ఆ తర్వాత అంటాడు, నీ క్రియలను నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. ఎందుకు చావనై ఉన్నారు మిగతా వాళ్ళు? వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. దేవుడి యందు నమ్మకం ఉంచట్లా, పేరుకు మాత్రం జీవిస్తున్నాడు, క్రైస్తవుడు అంటున్నాడు. కానీ ఏం చేయట్లా? ప్రార్థన చేయట్లా, జీవాహారమైన వాక్యమో చదవట్లా, జీవజలాన్ని త్రాగట్లా. అందుకనే అతను ఏమైపోతున్నంట? చావునకు సిద్ధమై, చావునకు దగ్గరగా ఉన్నవారు, అలాంటి వారిని బలపరచు. హల్లెలూయా. వారిని ఏం చేయాలి? బలపరచు. నీ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? బలహీన పడిపోతున్నటువంటి వారిని బలపరిచే పని నువ్వే తీసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి ఆ పని అంటే? వారిని ఇక్కడికి తీసుకొని రావాలి, అంతే. దేవునికి స్తోత్రం. దేవుడి మందిరానికి నువ్వు తీసుకురాగలిగితే దేవుడే వారి హృదయాల్ని మార్చుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అందుకని క్రియలు సన్నగిలిపోతున్నాయి, క్రియలు బలహీనమైపోతున్నాయి, క్రియలు రాను రాను తగ్గిపోతున్నాయి. దేవుడిని నమ్ముకున్న కొరతలో చర్చికి వెళ్ళేవాళ్ళం, బైబిల్ పట్టుకునేవాళ్ళం, పాటలు పాడేవాళ్ళం, అన్ని చేసేవాళ్ళం. చిన్న చిన్నగా ఏమైపోతున్నాయి? తగ్గిపోతున్నాయి. అందుకని అన్నాడు దేవుడు, నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు. ఈరోజు మన నమ్మకాన్ని బలపరుచుకుందుము గాక. మన సమస్యల్లో మనము సమస్యలను కాకుండా దేవుణ్ణి చూచుదుము గాక. దేవునిలో ఆనందించడం నేర్చుకుందుము గాక. ఎంతమంది ఇష్టపడుతున్నారు అలాంటి జీవితంలోకి రావాలని? ఆమేన్. దావీదును సౌలు 9 సార్లు చంపాలనుకున్నా కూడా దావీదును సౌలుకి దేవుడు అప్పగించలేదు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఎన్నో రోగాలో లేకపోతే కష్టాలు ఎన్ని వచ్చినా అవి నిన్ను పాడు చేయలేవు, అవి నిన్ను మరణానికి అప్పగించలేవు. ఎందుకంటే నిన్ను కాపాడుచున్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందుకని ధైర్యముతో దేవుని స్తుతించండి, గట్టిగా చప్పట్లు కొడుతూ. హల్లెలూయా.